మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, నా పేరు మాధురి. క్యాన్సర్ అంటేనే ఒక పెద్ద మహమ్మారి. మరి క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు. మోస్ట్ కామన్ డిసీజ్ ఏంటంటే క్యాన్సర్ అయిపోయింది. మరి అందులోనూ సర్వికల్ క్యాన్సర్. మరి సర్వికల్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి నివారణ మార్గాల్ని మనం పాటిస్తూ ఉండాలి, వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు ఫ్రమ్ గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్స్. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, అలానే ఈ మధ్య కాలంలో బాగా వింటున్నది, ముఖ్యంగా ఇండియాలో అలాగే సౌత్ ఇండియాలో ఎక్కువగా వింటుంది సర్వైకల్ క్యాన్సర్. సో ఇది రావడం గల రీజన్స్ ఏంటంటారు? గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ వన్స్ అపాన్ ఎ టైం, బట్ ఇప్పుడు కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఈ సౌత్ ఇండియాలో కోస్టల్ ఏరియాస్లో, ఒరిస్సా, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్టల్ తమిళనాడులో చాలా కామన్గా చూస్తున్నామండి. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్, అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది. సో హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ హెచ్పివి వైరస్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెంది ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద హెచ్పివి వైరస్ ఓవర్ ద సర్వైకల్ ఎపిథీలియం అంటే గర్భసంచి ముఖద్వారం యొక్క లైనింగ్ మీద రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కలిగినప్పుడు అది క్యాన్సర్గా మారుతుంది. హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ స్మార్ట్ వైరస్. ఇప్పుడు ఒకసారి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వెంటనే మనకి యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి. నెక్స్ట్ టైం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు, తెలుసు కదా. ఇప్పుడు మనందరికీ కూడా యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. ఇప్పుడు కూడా కరోనా రోజు రెగ్యులర్గా చూస్తున్నాం, మనకి ఎటువంటి హాని కలగడం లేదు, ఎందుకంటే దానికి మనకు యాంటీబాడీస్ డెవలప్ అయిపోయినాయి. సర్వైకల్ క్యాన్సర్ కలిగించే ఈ హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ స్మార్ట్ వైరస్. ఇదేం చేస్తుందంటే ఇట్ ఈస్ ఇంట్రాసెల్యులర్, సెల్ లోపల ఉంటుంది. సో అందువలన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్కి చిక్కదు. సో బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ ఏ రకంగానూ దాని మీద ఇమ్యూన్ రెస్పాన్స్ మౌంట్ చేయవు. అంటే ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా మన బాడీ రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇమ్యూన్ మెకానిజమ్స్ ఆ వైరస్ సెల్ లోపల ఉండటం వల్ల వాటిని గుర్తించలేవు. ఓకే, అందువల్ల దానికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఆ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఆ తేమ కలిగిన వాతావరణంలో అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ అంటే పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో హైజీన్ మీద, ఎస్పెషల్లీ డ్యూరింగ్ సైకిల్స్, మెన్స్ట్రల్ సైకిల్స్, వాళ్ళకి అవగాహన లేకపోవడంతో, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ వల్ల ఆ వైరస్ అక్కడ ఎక్కువగా వ్యాప్తి చెంది ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, అల్పాదాయ వర్గాల్లో వీటి మీద అవగాహన లేకపోవడంతో వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ మధ్యకాలంలో దీని మీద అవగాహన పెరగటం, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొత్తగా 10 to 14 years అందరు ఆడపిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు ఫ్రీగా. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చేర్చడం వల్ల ప్రాబబ్లీ నెక్స్ట్ 30 to 40 years టు కమ్ మనకి ఇంకా బాగా తగ్గిపోతుంది సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్. అదర్వైజ్ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ కోస్టల్ ఏరియాస్లో ఈ క్యాన్సర్ చాలా కామన్గా కనబడుతుంది. సో ఇట్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్, అంటే హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్ దానివల్ల క్యాన్సర్ వస్తుందని ప్రూవ్ అయిపోయింది. సో అందువల్ల దీనికి వ్యాక్సిన్ కూడా కనుగొనబడింది. ఓకే, ఈ వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే ప్రిఫరబుల్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 9 to 14 years కనుక తీసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ ఎప్పటికీ రాకుండా చేసుకోవచ్చు. వన్ టైం వ్యాక్సిన్ వన్ టైం అంటే 2 doses ఇస్తారు. ఓకే, తర్వాత కూడా పెళ్లి కాకముందు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు అప్ టిల్ 40 years. కానీ ముందుగా వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఆల్రెడీ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఆల్రెడీ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ కానీ క్యాన్సరస్ చేంజెస్ కానీ ఏమైనా ఉన్నాయా లేవో చెక్ చేసుకొని ఆ తర్వాత తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ తీసుకున్నాక 1 year ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది వ్యాక్సిన్ గైడ్ లైన్స్. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇండియాలోనే తయారు చేయబోతున్నారు. సో అందువల్ల తక్కువ కాస్ట్తో అందుబాటులోకి వచ్చినట్టయితే మనం స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వీ వుడ్ బి ఏబుల్ టు ఎరాడికేట్ దిస్ క్యాన్సర్ ఆల్సో. సో అసలు ఇది కంప్లీట్గా ప్రివెంట్ చేయడం అయితే వన్స్ అసలు రాకుండా ఉన్నప్పుడే వ్యాక్సిన్ ద్వారా అయిపోతుంది. సెకండరీ ప్రివెన్షన్ కూడా ఉంది. మిగతా క్యాన్సర్లో స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు, కానీ గర్భసంచి ముఖద్వార సర్వైకల్ క్యాన్సర్లో స్క్రీనింగ్ ద్వారా ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే క్యాన్సర్ని గుర్తించవచ్చు. అంటే క్యాన్సర్ రాకముందే గుర్తించవచ్చు. ఇట్ హ్యాస్ అ లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్. అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? సిమ్టమ్స్ ఏమి ఉండవు మేడం, సిమ్టమ్స్ ఏమి ఉండవు. క్యాన్సర్ రాకముందే
ఇది ఈ సర్వైకల్ ఎపిథీలియం క్యాన్సర్గా మారుతుంది ఓ అన్న చేంజెస్ మనకి కనబడతాయి స్క్రీనింగ్ చేసినప్పుడు. సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా, క్లినికల్ ఎగ్జామినేషన్ సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా మనము ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అంటే క్యాన్సర్గా మారే క్రమంలో క్యాన్సర్గా మారకముందు ఉన్న ఫేజ్లోనే దాన్ని గుర్తించి దానికి తగు నివారణ చర్యలు తీసుకుంటే ఉన్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించవచ్చు. అంతే తప్ప క్యాన్సర్ రాకుండా చేసుకోలేము. ఇక్కడ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. దీనిని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. సో అందుకని స్త్రీలంతా కూడా రెగ్యులర్గా వన్స్ దే ఆర్ మ్యారీడ్ ఫస్ట్ 3 years ఎవ్రీ ఇయర్, ఆ తర్వాత కూడా ఇండియాలో సౌత్ ఇండియాలో అయితే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వాళ్ళ లేడీ డాక్టర్తో చెక్ చేసుకోవడం ద్వారా అవసరమైతే పాప్స్మియర్ టెస్ట్ కూడా చేయించుకున్నట్టయితే సింపుల్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ చేయించుకున్నట్టయితే ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఓకే. తద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. సో నాకు తెలిసి ప్రైమరీ ప్రివెన్షన్లోనే మనకి చాలా వరకు కేసెస్ తగ్గిపోతాయి. ఇంకా సెకండరీ తోటి అందరికీ అవేర్నెస్ పెరిగిపోతుంది కాబట్టి ఇంకా చక్కగా చేసుకుంటున్నారు టెస్టులు. ఇప్పుడు అందరూ వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, పాప్స్మియర్ చేస్తారా ఇవాళ డాక్టర్ గారు అని వాళ్ళే అడుగుతున్నారు. ఓకే ఓకే. సో అలానే కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి డాక్టర్ గారు. సో వాటి గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కామన్ మిత్స్ చూద్దామండి. అంటే చాలా మంది భాగస్వాములు ఉన్న వాళ్ళకే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి. ఎవరికైనా రావచ్చు. సర్వైకల్ ఎపిథీలియం ఇస్ ప్రోన్ ఇండియాలో, ఎస్పెషలీ మనం డిస్కస్ చేసినట్టు సౌత్ ఇండియాలో హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు. బట్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేసినట్టయితే, ఎందుకంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. అలానే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ రాదు. ఎస్, అర్లీ ఏజ్లో అంటే 9 to 10 years అంటే ఇన్ఫెక్షన్ రాకముందే హెచ్పివి వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే మన బాడీ డెవలప్స్ యాంటీబాడీస్. రొటీన్ ఇన్ఫెక్షన్ యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు, వ్యాక్సిన్కి డెవలప్ అవుతాయి. సో తద్వారా సెకండ్ థర్డ్ ఇన్ఫెక్షన్స్ని ఈ యాంటీబాడీస్ దాంట్ని ఇన్ఫెక్షన్ యొక్క అగ్రెసివ్నెస్ని తగ్గిస్తాయి. ఓకే. తద్వారా క్యాన్సర్ రాకుండా చేస్తాయి. బట్ హెచ్పివి వ్యాక్సిన్ కనుక లేట్ ఏజ్లో తీసుకున్నట్టయితే వాళ్ళు కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవడం మంచిది. అంటే పెళ్ళైన తర్వాత 30-40 years వచ్చినా కూడా వ్యాక్సిన్ తీసుకుంటుంటారు. వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి. నేను వ్యాక్సిన్ తీసుకున్నాను నాకు ఇంకా రాదు అని అనుకోకూడదు. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ వయసు వరకైనా వస్తుందా? జనరల్గా ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది, బట్ ఏ వయసు వాళ్ళకు కూడా రావచ్చు. ఐ హెడ్ సీన్ 20 years 24 years సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చూశాను. ది ఓన్లీ డిఫరెన్స్ మిగతా క్యాన్సర్స్తో పోల్చినట్టయితే సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ జనరలీ క్యూరబుల్ ఇఫ్ యూ డయాగ్నోస్ వెరీ ఎర్లీ. Stage 1, Stage 2 కూడా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ మిగతా క్యాన్సర్స్తో పోల్చినట్టయితే. ఓకే. మనకి ఎలాంటి సిమ్టమ్స్ లేకపోతే మనం సేఫ్ అయినట్టేనా? నో, సిమ్టమ్స్ లేకుండానే ఉంటాయి. క్యాన్సర్స్ అవి సిమ్టమ్స్ కలిగించవు, దే ఆర్ సైలెంట్ కిల్లర్స్. ఓకే. సిమ్టమ్స్ ఏవి ఉండవు. సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా రెగ్యులర్గా మీరు స్క్రీనింగ్ చేయించుకోవటం, సంవత్సరానికి ఒకసారి మీ లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకోవటం, అలాగే అదే టైంలో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం, పాప్స్మియర్ తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అన్ని క్యాన్సర్స్ కూడా సైలెంట్ కిల్లర్స్. సిమ్టమ్స్ ఏవి లేవు కదా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకోకూడదు. అట్ రిస్క్ గ్రూప్స్ అందరూ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారానే క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఓకే. సో ఇప్పుడు అన్కామన్ మిత్స్ గురించి మనం బ్రేక్ చేసే ప్రయత్నం చేద్దామండి. అయితే ఈ హెచ్పివి అనేది మగవాళ్ళకి రాదు అంటారు, ఎంతవరకు? లేదు, హెచ్పివి మగవాళ్ళకి కూడా వస్తుంది, బాయ్స్ కూడా వస్తుంది. బాయ్సే కామన్గా ఇది ఇన్ఫెక్ట్ చేసేది ఆడవాళ్ళని. వీళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు పాపం సఫర్ అయ్యేది. సో అందుకే దేర్ ఆర్ క్లినికల్ ట్రయల్స్లో బాయ్స్కే హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చేస్తే ఆడవాళ్ళు కూడా రాకుండా చేయొచ్చు అని క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత బాయ్స్ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ పార్ట్నర్స్కి ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవచ్చు. పూర్ హైజీన్ వల్ల కూడా ఇలా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, వెరీ కరెక్ట్. ఇంప్రాపర్ హైజీను, అవగాహన లేకపోవటం, మెన్స్ట్రల్ సైకిల్స్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆడపిల్లలు అవగాహన లేకపోవటం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం, శానిటరీ నాప్కిన్స్ ఖరీదు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూర్ హైజీన్ కాజెస్ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్. టాంపాన్స్ యూజ్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది? నో, టాంపాన్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ రాదు. దాన్ని రెగ్యులర్గా హైజీన్ కనుక మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ రావడాన్ని నివారించవచ్చు. సో హిస్టరెక్టమీ చేసుకుంటే కనుక మనకి క్యాన్సర్ రాకుండా ఒక రక్షణగా ఉంటుందంటారు, నిజమేనా? నో, హిస్టరెక్టమీ చేసుకోవడం వల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా చిన్న వయసులో హిస్టరెక్టమీ చేసుకున్నప్పుడు ఓవరీస్ కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంది. ఆ ఓవరీస్ దెబ్బతిన్నట్టయితే మెనోపాజ్ తొందరగా వచ్చేస్తుంది. పోస్ట్ మెనోపాజల్ ప్రాబ్లమ్స్, స్త్రీలలో ఆస్టియోపోరోసిస్, క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు, అలాగే సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల హిస్టరెక్టమీ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ క్యాన్సర్ రిస్క్. ఓకే. అందువల్ల హిస్టరెక్టమీ వల్ల క్యాన్సర్ రాదు అని అనుకోకూడదు. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్ స్క్రీనింగ్, క్లినిషియన్తో ఎగ్జామినేషన్ చేయించుకోవటం. చాలా ఈజీగా ఈ క్యాన్సర్ని గుర్తించవచ్చు.
క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి డాక్టర్ గారు చెప్పేస్తారు, వాళ్ళ లేడీ డాక్టర్ గారు. ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కాల్పోస్కోపీ ఎగ్జామినేషను, పాప్స్మియర్ ఎగ్జామినేషను, చాలా ఈజీగా ఈ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. మోస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. అలానే వంశపారంపర్యంగా కూడా సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం రాదు. ఉంది. క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కాదు. ఓన్లీ 6 క్యాన్సర్స్: ఓవేరియన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు. ఈ వేళ్ల మీద లెక్క పెట్టదగిన కొన్ని 6 క్యాన్సర్స్లో మాత్రమే ఫ్యామిలీలో కనుక, అదే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో కనుక క్యాన్సర్ ఉన్నట్టయితే మిగతా వాళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్ప వాళ్ళకి వస్తుందని కాదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సర్వికల్ క్యాన్సర్కి సంబంధించి మిత్స్ అన్నీ కూడా బ్రేక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.